అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, కామెంట్ చేసి. నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి టాపిక్ అయితే వచ్చేసి నెయిల్ పాలిష్ గురించి అండి. నెయిల్ పాలిష్ అయితే మనం పెట్టుకొని బయట పడేసినా సరే ముద్దగా అయిపోతుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ముద్దగా అయిపోతూ ఉంటుంది, చిక్కగా వచ్చేస్తుంది కదా, పెట్టుకున్న అసహ్యంగా ఉంటుంది, చాలా ముద్దగా వస్తుంది ఓపెన్ చేస్తే. ఇంకొంచెం చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ ఎంత ముద్దగా ఉందో అసలు, పెట్టుకోవడానికి చాలా ముద్దగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం రోజు పర్ఫ్యూమ్ కట్టుకుంటాం కదండి, స్ప్రే, బాడీ స్ప్రే. ఇవ్వండి, ఇది వేసామంటే ఇదొక ట్రిప్లా మనకు పనిచేస్తుంది. ఈ బాడీ స్ప్రే అంత కదండి, ఇందులో కొంచెం వేసామంటే ఎప్పుడు ఇలా కొత్త దాంట్లో వస్తుందండి, కొత్త నెయిల్ పాలిష్లో వస్తుంది. చూడండి, ఇప్పుడు క్యాప్ పెట్టేసి షేక్ చేస్తాను. ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను. మంచి స్మెల్ వస్తుందండి పర్ఫ్యూమ్ స్మెల్. ఇప్పుడు చూడండి ఎంత పల్చగా ఉందో అసలు. ఈ టిప్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇదిగోండి చూడండి, చాలా బాగా వస్తుంది ముందు కంటే. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇది ఫస్ట్ పెట్టాను కదండి, దానిపైన మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నాను. ఇప్పుడు నేను కాలు కూడా పెట్టి చూపిస్తాను. కాలు కూడా పెట్టి చూపిస్తాను. చాలా బాగుందండి అసలు. చాలా బాగా వస్తుంది, చాలా కొత్తగా దానిలో అయిపోయింది. ఇదండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ అండి. ఇదిగోండి, ఇప్పుడు నెయిల్ పాలిష్ ఉంది కదా, హ్యాండ్కి పట్ట అయిపోయింది. ఇప్పుడు ఇలా గచ్చులకి స్టైల్స్ అవని, మామూలు గచ్చులు అని ఏవైనా సరే, ఇప్పుడు ఇదిలో పెట్టాను, ఇలా రఫ్గా పెట్టాను చూడండి. చాలా అది ఒకటి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తాను. దాన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మీకు. స్టైల్స్ ఏదన్నా పిల్లలు కానీ ఎవరైనా మనకు కూడా పెట్టుకున్న పొరపాటుని గచ్చులు కట్టి అయిపోతాయి కదండి, స్టైల్స్ కట్టి అసహ్యం కనబడతాయి. ఇలాంటివి అయితే పర్లేదు, స్టైల్స్ అట్టి ఉంటాయి కదండి, మార్బుల్స్ అట్టి ఏమైనా సరే అసహ్యం కనిపిస్తుంది చూడడానికి, బ్లడ్లా ఉన్నట్టు, అంటే వేరే కలర్ అయినా ఏదైనా సరే అసహ్యంగా ఉంటాయి కదండి గచ్చులు. ఇప్పుడు చూడండి, బాడీ ఫ్రై ఉంటుంది కదండి పర్ఫ్యూమ్, ఇంకా చూడండి దీనిపైన ఇలా కొంచెం వేసి, ఒక క్లాత్ ఉంటుంది కదండి, వేస్ట్ క్లాత్, ఏదైనా ఇలా క్లీన్ చేసేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది, అస్సలు మరకన్నా కనిపించలేదు. అవ్వండి, ఇంత కూడా లేదు. బాగుందా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కదండి, అందరూ చాలా వరకు చూస్తున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ బోల్డ్ మంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, కొంచెం ప్లీజ్, ఎవ్రీ మెంబర్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ అండి. మీకైతే ఈ వీడియో నచ్చిందైతే నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, అక్క నేను ఇలా చేశాను నాకు సెట్ అయిందని చెప్పండి. లేకపోతే మాకు ఇలా వర్కౌట్ కాలేదండి, వేరే విధంగా చెప్పండి అంటే నేను ట్రై చేస్తాను. నేను కూడా అలా ట్రై చేసి మీకు చూపిస్తానండి. చాలా బాగుందండి, ఇంతకు ముందు కంటే అన్నీ చాలా టిప్స్ యూజ్ అవుతాయండి.
నేను కూడా మీకు వేరే వేరే టిప్స్ ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్లో నాకు చెప్పారంటే ఇది వర్కౌట్ అయిందో లేదో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకొక చెప్తాను రండి కొత్తవి. ఇప్పుడైతే బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.